వచ్చే జూన్ నెలాఖరులోగా టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నం వీఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ను కలిపే 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయడంతో పాటుగా వీఎంఆర్డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టులో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వస్తువుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస దగ్గర 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. గత నెల 18వ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము. దాని నుంచి వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు ఈఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ఆ ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి చేయాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొన్ని అయితే డిసెంబర్ 15కి, కొన్ని డిసెంబర్ ఎండింగ్కి, కొన్ని వచ్చి జనవరి, కొన్ని ఫిబ్రవరి, ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఒక లేఅవుట్ మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లా, ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేటట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా ఇవాళ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కైలాసగిరిలో యాక్చువల్గా 87 ఎకరాల్లో లా కాలేజ్ దగ్గర ఒక 50 అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రాసెస్లో ఉంది. దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త వలస దగ్గర 180 ఎకరాలతో ఒక థీమ్ బేస్డ్ సిటీ డెవలప్ చేయడానికి దానికి కూడా ఆర్ఎఫ్పీ పిలవమని యాక్చువల్గా డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ పనులన్నిటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈఎంఆర్డీఏ కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక 1 వీక్ లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి ఇంజనీర్లతో ఫిజికల్గా ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎలా చేయాలా, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంది, అక్కడ కాంట్రాక్ట్కి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, మన వాళ్ళకి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా వస్తే నేను మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాను. మళ్ళీ 1 వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది.